సిజేరియన్ సెక్షన్ తర్వాత ఫాస్ట్ రికవరీ కోసం ఈ 7 టిప్స్. సిజేరియన్ సెక్షన్ తర్వాత చాలా మంది బెడ్ రెస్ట్ కావాలి అని అనుకుంటారు, కానీ కరెక్ట్ కేర్తో రికవరీ అనేది ఎర్లీగా ఉంటుంది. ఎర్లీ మొబిలైజేషన్ చేయకపోవడం వల్ల, అంటే సర్జరీ అయిన వెంటనే కదలకపోవడం వల్ల కొంతమందికి కాళ్ళలో రక్తం గడ్డకట్టే ఛాన్స్ ఉంటుంది. దాన్ని థ్రాంబోసిస్ అంటాము. ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అంటే 6 hours అయిన వెంటనే కూర్చోవడం లాంటివి చేయండి. సెకండ్ టిప్, అడిక్వేట్ పెయిన్ కంట్రోల్. పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వేసుకొని కంఫర్టబుల్గా ఉండండి. థర్డ్ ఏంటంటే హైడ్రేషన్, అంటే వాటర్ మంచిగా తాగండి. 3 to 4 liters వాటర్ తాగండి. దీనివల్ల కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది. ఇంకా యూరిన్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. మనకు డెలివరీ అయిన తర్వాత వచ్చే మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్ ఈ మూత్రంలో వచ్చే ఇన్ఫెక్షన్సే ఉంటాయి. ఫోర్త్ టిప్ ఏంటంటే, మనకి వేసిన ఊండ్ అంటే ఆ కుట్లని డ్రైగా పెట్టుకోండి, క్లీన్గా ఉంచుకోండి. ఫిఫ్త్ టిప్, స్టార్ట్ ఎర్లీ బ్రెస్ట్ ఫీడింగ్. తొందరగా పాలివ్వడం వల్ల బేబీకి హెల్దీగా ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత మనకు గర్భసంచి అనేది నార్మల్ సైజ్కి వస్తుంది. ఆ సైజ్ నార్మల్కి రావడంలో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే రెస్ట్ అండ్ సపోర్ట్. మంచి స్లీప్ ఉండేలాగా, అంటే 6 to 8 hours స్లీప్ ఉండేలాగా చూసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకోండి. అవాయిడ్ హెవీ వర్క్స్. ఇలాంటివన్నీ చేయడం వల్ల తొందరగా రికవరీ అవ్వడానికి హెల్ప్ అవుతాయి.